బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగ్లాదేశ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని ఢాకాలోని మోగ్ బజార్లో బాంబు పేలుడు సంభవించింది. జమాతే ఇస్లామీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఘటన జరిగింది. పెట్రోల్ బాంబులు విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు. బాంబు దాడిలో ఒకరు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని సీజ్ చేశారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది భద్రతా బలగాలు. బంగ్లాదేశ్లో రోజు రోజుకి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. అక్కడి తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనిస్ చేతులెత్తేశారు. మరికొద్ది రోజుల్లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బంగ్లాదేశ్లో మైనారిటీ వర్గాలపై దాడులు కూడా పెరిగిపోతున్నాయి. ఇటీవల ఇద్దరు విద్యార్థి నాయకులపై కాల్పులు జరిపిన సందర్భం. ఆ కాల్పుల్లో విద్యార్థి హైదీ ఆయన మరణించగా ఇంకొక వ్యక్తి ప్రస్తుతం ప్రాణాపాయంతో ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రస్తుతం ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనే మాట వినిపిస్తోంది. అయితే ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు ఈ బాంబుని విసిరేసి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఒక ఫ్లైఓవర్ మీద నుంచి పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఇప్పటికీ మృతుల సంఖ్య గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఈ ఘటనలో ఇప్పటికీ కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, మరికొంతమంది మరణించారు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఒకరు మరణించారనేది అందుతున్న సమాచారం. బాంబ్ పేలుడు ఘటనలో మోగా బజార్ ప్రాంతం, ఢాకాలోని మోగా బజార్లో ఈ పేలుడు సంభవించింది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూస్తుంటే కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇటు ఢాకాలోని మోగ్ బజార్ దగ్గర బాంబు పేలుడు సంభవించింది. కాక్టైల్ బాంబ్స్గా మాట్లాడుకుంటున్న సందర్భం. ఫ్లైఓవర్ మీద నుంచి 1971 లిబరేషన్ వార్ వెటరన్స్ అసోసియేషన్ వైపు వెళ్తున్న సందర్భం. అంటే ఫ్లైఓవర్ అటువైపు వెళ్తోంది. ఆ వెళుతున్న క్రమంలోని ఒక కాక్టైల్ బాంబ్ అనేది విసిరడం జరిగినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు అదే ప్రాంతంలో ఒక చర్చ్ కూడా ఉంది అనేది వినిపిస్తున్నమాట. అక్కడ రోజు రోజుకి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ఢాకాలోని మోగ్ బజార్ ఆ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటికీ ఒకరు మృతి చెందారు. 21 ఏళ్ల వ్యక్తి మరణించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజు రోజుకి అక్కడ శాంతి భద్రతలు ఏ స్థాయిలో పడిపోతున్నాయో చూస్తున్నాం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అనేక మంది మరణించినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఢాకాలోని మోగ్ బజార్లో ఈ పేలుడు సంభవించింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసిరి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. మరణించిన వారిలో ఒక యువకుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 24 సాయంత్రం మోగ్ బజార్ స్వాతంత్ర సమరయోధుల స్మారక చిహ్నం ముందు ఉన్న ఫ్లైఓవర్ దగ్గర ఈ పేలుడు జరిగింది. బంగ్లాదేశ్లో బిఎన్పి నాయకుడు తారిక్ రెహమాన్ తిరిగి అధికారంలోకి రావడానికి ఒక రోజు ముందు ప్రధాన స్థలంగా మాట్లాడుకుంటుంటారు. అంటే ఇటువంటి ఘటన అక్కడ చోటు చేసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. సాయంత్రం ఫ్లైఓవర్ పై నుంచి బాంబు విసిరినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బాంబు పేలుడు సియాం తీవ్రంగా గాయపడ్డాడు ఈ పేలుడు ఘటనలో. ఆ తర్వాత అతన్ని అక్కడి నుంచి రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. సీఎం ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని, ఘటన జరిగిన సమయంలో అదే ప్రాంతంలో నివసిస్తున్నారని చెప్పి మృతుల కుటుంబ సభ్యులు అక్కడ మీడియాకు చెప్తున్నారు. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ముందుగా అతన్ని గుర్తించడం చాలా కష్టమైంది, చాలా అస్పష్టంగా ఉండింది అక్కడ పరిస్థితి. దీంతో అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు, గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆ సంఘటన ప్రాంతాల్లో ప్రస్తుతం భీతవాహ పరిస్థితి నెలకొంది. బాంబు విసిరిన ఆ దుండగుల గురించి ప్రస్తుతం పోలీసులు అన్వేషించడం జరుగుతోంది. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ రామ్నాథ్ డివిజన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మసూద్ ఆలం కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్టర్ ఫ్లైఓవర్ పైనుంచి బాంబు విసిరేయబడిందని, సో ఇది ప్రాథమికంగా అంచనా అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. పేలుడు గల కారణాలు ఇంకా క్లారిటీ లేదు. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. 21 ఏళ్ల వ్యక్తి మరణించినట్టుగా తెలుస్తోంది. సెక్యూరిటీ ఏజెన్సీస్ ప్రస్తుతం కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది స్థలాన్ని. ఈ మధ్య అక్కడ ఘర్షణలు, దాంతోపాటు పరిస్థితి రోజు రోజుకి క్షీణించిపోతోంది. ముందుగా అక్కడ డివిజన్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ పరిస్థితికి సంబంధించి పూర్తిగా అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూసాం. అక్కడ రోజు రోజుకి ఆ దాస్ అనే వ్యక్తిని రోడ్డు మీదకు తీసుకొచ్చి
కొట్టి చంపి నిలువున్న దహనం చేసేసిన సందర్భంలో అక్కడి నుంచి ఇంకా పతాక స్థాయికి చేరుకున్నాయి. అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించకపోవడం. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి ఢాకాలో? కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క బాంబు వెళ్ళినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే బంగ్లాదేశ్ సైన్యం మాత్రం ఇది పెట్రోల్ బాంబ్ గా గుర్తించారు. ఇది సరిగా మోగా బజార్ ఫ్లైఓవర్ సమీపంలోనే ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఈ యొక్క బ్లాస్ట్ లో మాత్రం ఇప్పటి వరకు ఒకరు మృతి చెందారు. దాదాపు 11 మంది వరకు కూడా వారికి తీవ్రంగా గాయాలంటూ కూడా తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వారికి ఆసుపత్రికి తరలించినటువంటి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఈ ప్రాంతం ఏదైతే మోగా బజార్ ఆ ఫ్లైఓవర్ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ యొక్క బ్లాస్ట్ జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ సైన్యం కూడా కొద్దిసేపు క్రితమే అఫీషియల్ గా ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి తెలిపింది. వెంటనే పోర్టుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నటువంటి ఆ పరిస్థితి తెలిపింది. వారు అక్కడ ఉన్నటువంటి శతగాత్రులు కూడా అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ సైన్యం ఈ అంశంతో కూడా కొంత విచారణ కూడా చేపడుతున్నారు. కొంత సీరియస్ గానే తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ఇటీవలనే బంగ్లాదేశ్ లో అల్లర్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అనేక మందికి గాయాలైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అందులో మృతి చెందినటువంటి ఆ సంఘటన కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు సడన్ గా ఈ పెట్రోల్ బ్లాస్ట్ జరగడంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రైట్, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, మరి ముఖ్యంగా ఎవరు ఇంతటి ఘాతకానికి పాల్పడినట్టుగా గుర్తించిన పరిస్థితి ఉంది అక్కడ? ఖచ్చితంగా అంటే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సోర్స్ ద్వారా కూడా సమాచారం ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరిగేటువంటి ఈ బ్లాస్ట్ ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క బ్లాస్ట్ జరగడము ఇది పెట్రోల్ బాంబు గానే అక్కడ ఉన్నటువంటి సైన్యం కూడా గుర్తించారు. అయితే ఆ ఫ్లైఓవర్ ఏదైతుందో ఆ ఫ్లైఓవర్ పై నుంచి ఈ పెట్రోల్ బాంబుని ఇసిరేసినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం కూడా రావాల్సి ఉంటుంది. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు భద్రతా బలగాలు. ఇప్పటికే ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కొన్ని కమెంట్స్ వినిపిస్తున్న సందర్భం ఉంది. ఎవరికి అక్కడ ఇబ్బంది కలగకూడదని కోరుకుంటోంది ప్రపంచం. కానీ రోజు రోజుకి తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనిస్ అక్కడ కనీసం తన దేశాన్ని కాపాడుకోలేక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి మనకి అక్కడ విశ్వస్లో సాక్షాత్కరిస్తోంది. ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి ముందుగా హైదీని హతమారుస్తారట, కాల్పులకు తెగబడతారట. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి నెంబర్ 2 అతగాడి తర్వాత నెంబర్ 2గా మాట్లాడుకునే వ్యక్తి మీద కాల్పులకు తెగబడతారట. అక్కడికి అంత జరిగినప్పటికీ ఇద్దరి విషయంలో కూడా ఒక్కరిని పట్టుకోలేదు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ రెండు జరిగి కొన్ని రోజులు కూడా గడవక ముందే ఒక హిందూ వ్యక్తి మీద, ఒక దాస్ అనే ఒక వ్యక్తి మీద, దీపు దాస్ ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ పేరు విషయంలో, సో ఆ అతగాడి మీద